బాలయ్య గారి ఫ్యాన్స్ కి అలాగే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కి ఒక మంచి అప్డేట్ అయితే తెలిసింది. ఏదేమైనా రజనీకాంత్ గారి జైలర్ మూవీ ఒక రేంజ్ లో అయితే ఉంటుందబ్బా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక మంచి మూవీ చూసామని అయితే ఫీల్ వస్తుంది. మరి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ అయితే డైరెక్ట్ చేశాడు. మనం జైలర్ మూవీ గురించి చెప్పుకోవాలంటే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ, లిటరల్లీ సీన్స్ థియేటర్ లో గూస్ బంప్స్ అని అయితే చూపొచ్చు. ఆ సీన్స్ కి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే బుర్ర పాడని అయితే చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అయితే జైలర్ మూవీకి సీక్వెన్స్ గా జైలర్ 2 మూవీ రాబోతున్న విషయం అఫీషియల్ గా అయితే మూవీ టీమ్ అనౌన్స్ చేసేసారు. జైలర్ 2 మూవీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ అద్రిపోయే అప్డేట్ ఏంటంటే బాలయ్య గారు జైలర్ 2 లో యాక్ట్ చేస్తున్నట్లయితే రూమర్ వినబడుతుంది. ఆల్రెడీ జైలర్ 1 లో మనకు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అయితే యాక్ట్ చేశారు. మరి ఇప్పుడు జైలర్ 2 లో బాలయ్య గారు కూడా ఒక పార్ట్ ఆఫ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నట్లయితే రూమర్ వినబడుతుంది. ప్రస్తుతం బాలయ్య గారు అఖండ 2 షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. మరి అఖండ 2 మూవీ తర్వాత గోపిచంద్ మల్లినేని గారితో మరో మూవీ అయితే చేయబోతున్నారు. మరి ఈ మధ్య టైంలోనే షూటింగ్ లో పాల్గొంటున్నట్లయితే టాక్ వినబడుతుంది. ఒకవేళ ఇదే నిజమైనట్లయితే రిలీజ్ అయ్యాక థియేటర్ లో పండగ అయితే చెప్పొచ్చు ఫ్యాన్స్ కి. ఆల్రెడీ జైలర్ 1 టాప్ 1 లో అయితే ఉంది. జైలర్ 2 కూడా అంతకు మించి ఉంటుందని అయితే మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో మనం వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి అప్డేట్స్ అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.